బండి సంజయ్ కొడుకు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. భగీరథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. బండి సంజయ్ తనపై కుట్ర చేస్తున్నారని, సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలని విమర్శించారు. అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవం కాదా అని, వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బండి సంజయ్కి సూచించారు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళా డీసీపీ అధికారితో విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది.